శివకామేశ్వర గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. చండీ పురాణంలో ఇప్పుడు మాకేం చెప్తారు? తప్పకుండా మహిషాసుర వధ తెలియజేసుకుంటున్నాం కదా, ఆ మహిషాసురుడి యొక్క జైత్రయాత్ర చెప్పుకుంటున్నాం. అవునండి, ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మహిషాసురుడు విజృంభించాడు. ఇంద్రుడు ఎప్పుడైతే సవాల్ విసిరాడో ఆ ఇంద్రుడి మీద విపరీతమైన కోపంతో ఉన్నాడు. ఇంద్రుడి మీద కోపం ఒక్కసారిగా పెళ్ళుబికి వెంటనే లేచి తోక ఆడిస్తూ ఆవేశంతో గుడ్లెర్ర చేస్తూ రాక్షసులందరినీ కూడా సమావేశపరిచి ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఓ రాక్షస ప్రముఖులారా, వీరులారా, ఇంద్రుడు బాగా పొగరెక్కి ఉన్నాడు. మన దూత ముందు నన్ను అనరాని మాటలు అన్నాడు. మన రాక్షస జాతిని అవమానించాడు. ఇక ఉపేక్షించి లాభం లేదు. వెంటనే ఆ సురాధముణ్ణి ఓడించాలి, వాడి పొగరు దించాలి. మీరంతా దేవలోకం మీదకి యుద్ధానికి సిద్ధమవ్వండి అని చెప్పాడు. భూలోకం అయిపోయింది, ఇక దేవలోకం. ఈ సమస్త భూమండలంతో పాటు దేవలోకం కూడా మన వశం కాబోతోంది. నేటితో ఇంద్రుడి అధికారం సమాప్తమవుతుంది. బ్రహ్మ వరప్రభావ బలసంపన్నుడైన నా ముందు నిలవగలిగే వీరుడెవడు? ఒకడు కాదు, 1000 మంది ఇంద్రులు వచ్చినా వాళ్ళందరికీ కూడా నేను ఒక్కడనే సమాధానం చెప్పగలను అని వెర్రవీగుతున్నాడు. ఇంద్రుడు ఎంత దుర్మార్గుడో మీకు తెలుసా? వాడు ఒట్టి మోసగాడు, లంపటుడు, పరుల భార్యల్ని చెరిచేవాడు, ఖలుడు, పాపాత్ముడు, అప్సరస భోగాల్లో మునిగేవాడు, విశ్వాసఘాతకుడు, తపస్సు చేసుకునే వాళ్ళకి భంగం కలిగించేవాడు. అంతేకాదు, పూర్వం ఆ ఇంద్రుడు సుమిచి అనే ఒక వీరుడికి భయపడి అతనితో మాయామాటలు చెప్పి సంధి చేసుకుని మిత్రుడిగా నటించి చివరికి మోసంతో అతన్ని చంపేశాడు. ఇలాంటి ఇంద్రుణ్ణి కాపాడుతూ ఉంటే విష్ణువు కూడా మోసగాడే. అలాంటి ఇంద్రుణ్ణి కాపాడుతున్న విష్ణువు కూడా మోసగాడే. ఎన్నో మాయోపాయాలతో ఎంతోమంది అసురుల్ని చంపాడు. వరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి, నృసింహ రూపంలో హిరణ్యకశిపుణ్ణి వధించాడు. కాబట్టి ఓ రాక్షసులారా, నేనెప్పటికీ కూడా హరిని వదలను, విశ్వసించను. ఇప్పుడు కూడా మరి రాక్షసులు కదండి, మరి మాయలు చేసైనా చంపేయాలి కదా, వాళ్ళని వృద్ధి చేయకూడదు కదా. అంటే వాడు రాక్షసులని వాడు గుర్తించడు కదా, అది పులివింద గింజ కింద పెరగదని. ఇట్లా అతని మాయలో పడను. అలాగే దేవతల్ని కూడా నేను ఎప్పుడూ నమ్మను. రణరంగంలో నిలిచిన నన్ను సాక్షాత్తు ఆ రుద్రుడు కూడా ఏమీ చేయలేడు. ఇక ఈ ఇంద్ర విష్ణువులు నన్నేం చేయగలరు? నా శక్తి ఏమిటో చెప్తున్నాను వినండి. నేను ఇంద్ర, అగ్ని, యమ, వరుణ, కుబేరుల్ని, సూర్యచంద్రుల్ని గెలిచి స్వర్గాన్ని ఆక్రమించగలను. నాకు బ్రహ్మవరప్రసాదం వల్ల దేవ, దానవ, మానవుల వల్ల భయం లేదు. వాళ్ళెవరూ నన్ను జయించలేరు. పాతాళ నుంచి ప్రముఖ దానవ వీరులందరినీ రప్పించండి. మనమంతా కలిసి దేవతల యజ్ఞ భాగాలన్నీ స్వీకరించి సోమపానం చేస్తూ సుందరనందన వనంలో విహరిద్దాం. మీరంతా కేవలం నా వెంట రావడం వరకే. మీకు వేడుక కోసమే మిమ్మల్ని తీసుకెళ్తున్నా. ఈ దేవతలందరినీ నేను ఒక్కడినే జయించగలను. బలమైన నా కొమ్ములతో ఆ దేవతలందరినీ భయభ్రాంతుల్ని చేస్తాను. ఇక మీరంతా యుద్ధానికి సిద్ధమై బయలుదేరండి. వెంటనే వెళ్ళి స్వర్గాన్ని జయిద్దాం. దేవతలందరినీ తరిమేసి అప్సరసలతో ఆనందంగా విహరిద్దాం. దేవలోకంలోని అమృతం తాగి ఊర్వశి, రంభ, మేనక, తిలోత్తమ, ఘృతాచి, ప్రమద్వర, మహాసేన, మిశ్రకేసి, మదోత్కట, విప్రచిత్తి అనే నాట్యకత్తల నృత్యగీతాలతో ఆనందాన్ని పొందుదాం. ఇదంతా ఒక వినోద కార్యక్రమంగా భావించి బయలుదేరండి అని ఆజ్ఞాపించాడు. మనకి తెలిసిన వాళ్ళు రంభ, ఊర్వశి, మేనక ఎంతమంది ఉన్నారు చూడండి. అబ్బాయి ఎంతమంది! మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఊర్వశి, రంభ, మేనక, తిలోత్తమ, ఘృతాచి, ప్రమద్వర, మహాసేన, మిశ్రకేసి, మదోత్కట, విప్రచిత్తి అనే నాట్యకత్తలు. అంటే వీళ్ళందరూ అప్సరసలు అన్నమాట. వీళ్ళందరూ కూడా ఇలా వినోద కార్యక్రమంగా భావించి అందరూ నాతో బయలుదేరండి అని చెప్పి మహిషాసురుడు చెప్తున్నాడు. మంత్రుల్ని పిలిచి వారితో మీరంతా వెళ్ళి మనందరి సంరక్షణ కోసం గురుదేవులైన శుక్రాచార్యుని వారిని పిలిపించి సంరక్షణాయజ్ఞం చేయించండి అని ఆదేశించి మహిషాసురుడు అంతఃపురంలోనికి వెళ్ళిపోయాడు. శుక్రుడు కదా రాక్షసులకి గురువు. యజ్ఞం చేయించమని ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు. ఇక ఇంద్రుడు సమాలోచన చేయడం మొదలుపెట్టాడు. వస్తున్నాడు కదా మరి యుద్ధానికి.
మహిషాసురుడు దూత వచ్చి వెళ్ళిన తర్వాత దేవేంద్రుడు కూడా ఎంతో భయపడ్డాడు. వెంటనే దిక్పాలకులైన యమ, వాయు, కుబేర వరుణ్ణి పిలిపించి వారితో ఇలా అన్నాడు, ఓ దిక్పాలకులారా, రంభుడి కుమారుడైన మహిషాసురుడు బ్రహ్మవరం వల్ల మహాబలవంతుడయ్యాడు. గతంలో నేను వాడి పినతండ్రి అయిన కరంభుణ్ణి వధించాను. వాడికి నా మీద కోపం ఉంది. అందుకే ఒక దూతని పిలిచి నన్ను ఇతర దేవతలందరినీ స్వర్గంలో విడిచిపెట్టి పారిపోమ్మన్నాడు. లేకపోతే అతనికి దాసోహం అని శరణు వేడుకుంటే క్షమిస్తా అన్నాడు. ఈ రెండూ చేయకపోతే వెంటనే యుద్ధానికి సిద్ధమవ్వండి అని చెప్పాడు. ఇది విషయం. ఇక ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని ఆలోచించసాగాడు. శత్రువెంత బలహీనుడైనా బలం కలిగిన వాడు అతన్ని వదిలిపెట్టకూడదు. ఆ మహిషాసుడు వరగర్వితుడు, బలగర్వితుడు కూడా. అలాంటి వాడు మన మీద యుద్ధానికి రాబోతున్నాడు. ప్రతివాడు తన బుద్ధిని బాగా ఉపయోగించి ఏ పనైనా చేయాలి. ఇక జయాపజయాలన్నీ కూడా దైవాధీనం కదా అని ఇంద్రుడు అంటున్న మాటలు వింటూ మధ్యలో లేచిన వాయుదేవుడు, పోనీ ఆ మహిషుడితో సంధి చేసుకుంటే మనకి యుద్ధ భయం ఉండదు కదా అని చెప్పాడు. అందుకు సమాధానంగా ఇంద్రుడు, ఓ వాయుదేవా, నీవన్నది నిజమే, కానీ కలుడైన వాడితో సంధి ఎప్పుడూ కూడదు. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అన్ని విషయాలు బాగా ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి. మనం ముందుగా తొందరపడి యుద్ధానికి దిగకూడదు. వేగంగా వెళ్ళేవాడు, మంచి చాతుర్యం కలిగిన వాళ్ళు, ఇంగిత జ్ఞానం కలిగిన వాళ్ళు, సత్యవాదులు అయిన గూఢాచారుల్ని పంపించి మన శత్రువైన ఆ మహిషాసురుడి సైన్యం, వాడి ఇతర బలగాల గురించి తెలుసుకోవాలి. దానిని బట్టి మనం తగిన యుద్ధ వ్యూహాన్ని అనుసరించాలి అని చెప్పి ఇంద్రుడు చెప్పసాగాడు. ఇందాక మీరు కలుడైన వాడితో యుద్ధం చెయ్యాలన్నారు. అంటే ఏమిటంటారు? మామూలుగా వాడి లక్షణాలన్నీ అసుర లక్షణాలు కదా. అంటే అలాంటి వాళ్ళని చెడ్డవాడు, అలాంటి వాడితో సంధి చేసుకోకూడదు అంటారా? వదిలేసేయాలి. ఎందుకంటే వాడి సంధిలో కూడా మోసం ఉంటుంది. సంధిలో కూడా మోసం ఉంటుంది కదా. ఎందుకంటే పూర్తిగా నమ్మకూడదు కదా. పూర్తిగా నమ్మదగేటటువంటి వ్యక్తి కాదు కాబట్టి కలుడు అని ఇక్కడ ఉద్దేశించారు. అంటే మనం మనుషుల్లో కూడా అంతే కదా. అంతే కదండి. మోసపూరితంగా మనతో పూర్తిగా నమ్మకూడదు కదా. ఎలా ఒక ముందు మన కుటుంబం, తర్వాతే ఎవరైనా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే కొన్ని మనకి అసుర లక్షణాలు మనకు కూడా ఉంటాయిలేండి. చాలా ఉంటాయండి. ఉంటాయి కదండి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళాడు. యుద్ధ పేరి మోగించి యుద్ధానికి సిద్ధమవటమో, లేక శత్రువు చేతిలో ఓడిపోయి అవమానం పాలు కాకుండా ఏ కొండ గుహల్లోనో తలదాచుకోవడమో నిశ్చయించుకోవాలి. బుద్ధిశాలి అయిన వాడు బాగా ఆలోచించి కానీ ఏ పని చేయొద్దు. తొందరపడి చేసి ఏ పనినైనా దుఃఖాన్ని కలిగిస్తుంది కాబట్టి ఆలోచించే ఏ పనైనా చేయాలి. ఓ దేవతలారా, జాగ్రత్తగా వినండి. ఆ దానవులంతా ప్రస్తుతం బాగా ఐకమత్యంగా ఉన్నారు. వారిలో వారికి ఇప్పుడు మనం విభేదాలు కల్పించలేం. కాబట్టి ముందు చారుల్ని పిలిపించి శత్రువుల యొక్క బలాబలాలు తెలుసుకుందాము. ఆ తర్వాత విఘ్నులైన వారందరితో సమావేశం ఏర్పాటు చేసి ఏం చెయ్యాలో నిర్ణయించుకుందాము. ఇలా గనక చేయకపోతే మన పని శాస్త్రం తెలియని వైద్యుడిచ్చిన మందులాగా అవుతుంది అన్నాడు ఇంద్రుడు. ఇంద్రుడి మాటలు విన్న దేవతలంతా కూడా, అవును దేవేంద్ర, నీవన్నది నిజమే, నువ్వు చెప్పినట్టే చేద్దామని వెంటనే ఒక చారుణ్ణి పిలిచి మహిషుడి యుద్ధ ప్రయత్నాల గురించి, వారి సైన్యం బలబలాల గురించి తెలుసుకోరమ్మని పంపించారు. చారుడు వెళ్ళి మహిషుడి సైన్యం యొక్క బలపరాక్రమాల గురించి తెలుసుకొని తిరిగి వచ్చి ఇంద్రుడికి ఇలా చెప్పసాగాడు. దూత చెప్పిన మాటలు విని ఇంద్రుడికి ఆశ్చర్యం కలిగింది. అమిత బల పరాక్రమవంతులైన మహిషుడి సైన్యం అసంఖ్యాకంగా తన మీదికి తరలి రాబోతోందని తెలుసుకుని అతడికి మనసులో కొంచెం భయం ఏర్పడింది. అయినప్పటికీ పైకి గంభీరంగా దేవతలందరినీ యుద్ధ సన్నుద్ధులవమని ఆజ్ఞాపించి వెంటనే దేవగురువైన బృహస్పతి దగ్గరికి వెళ్ళి వినయంగా ఆయనకి నమస్కరించి, గురుదేవా, మాకు కర్తవ్యాన్ని ఉపదేశించు. నీవు సర్వజ్ఞుడివి, మాకు నీవే దిక్కు. మహిషాసుడనే రాక్షసుడు బ్రహ్మ వరగర్వంతో స్వర్గలోకం మీదకి దండెత్తబోతున్నాడు. నీవు మంత్రాంగం బాగా తెలిసిన వాడివి కాబట్టి దానికి ప్రతిక్రియ ఎలా చేయాలో
తెలియచేయి. రాక్షసులకి శుక్రాచార్యుడు ఎలా బలమో నీవు కూడా మాకు అంతటి బలం కాబట్టి ఓ గురుదేవా మాకు ప్రస్తుత కర్తవ్యాన్ని బోధించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని చెప్పి పరిపరి విధాల వేడుకొన్నాడు. ఇంద్రుడి మాటలు విని కార్యసాధనా తత్పరుడైన బృహస్పతి అతడికి ఇలా హితబోధ చేయసాగాడు. ఇక్కడ మనం అందరం కూడా గ్రహించవలసింది చాలా ముఖ్యమైన విషయం ఒకటి ఉందండి. చెప్పండి. అక్కడ మహిషుడు రాక్షసుడు అయినా కూడా గురువైన శుక్రాచార్యుడిని సంప్రదించాడు. అవునండి. ఇక్కడ అతి పరాక్రమవంతుడు, బలమైనవాడు మహిషుడు. అయినా కూడా గురువుని సంప్రదించాడు. ఇక దేవగురు అయినటువంటి బృహస్పతిని ఇంద్రుడు సామాన్యుడు కాదు, వెళ్ళి గురువుని ప్రార్థించాడు. అంటే ఇక్కడ గురువు యొక్క గొప్పతనం చూడండి, తెలుసుకోవాలి. మనకి మానవులకి గురువు యొక్క అవసరం ఎంత ఉంది. రాక్షసులకి దేవతలే గురువులు కదండి ముఖ్యం అనుకున్నప్పుడు వాళ్ళ ప్రతి విషయం వాళ్ళు సంప్రదిస్తున్నారు. మన మనుషులకి గురువు యొక్క ఆవశ్యకత ఎంత ఉంది ఇది తెలుసుకోండి అమ్మా. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా గురువుల్ని ఆశ్రయించండి. ఆధ్యాత్మికంగా కానీ మీకు ఏమైనా చిన్న చిన్న చికాకులు ఉన్నా కానీ గురువుని సంప్రదించి చక్కటి పరిహారాలని, చక్కటి సూచనలను పొందుతారని ఆశిస్తూ, ఇది ఇంకా ముందు ముందు మహిషాసురుడు ఏం చేయబోయాడు అనేది గురించి తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.